నీ పాదాలు అపరంజిమయము, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. ఈ సమయంలో దివ్య ముందుకొచ్చి పాట పాడాలని కోరుతున్నా. కాజీపేట నుంచి వచ్చిన దివ్య ముందుకొచ్చి పాట పాడాలని కోరుతున్నా. దేవుని స్తోత్రాలు. ఈ సమయంలో మన మధ్యలో ఎస్ఐ రాణి గారు ఉన్నారు. దయచేసి ఎస్ఐ రాణి గారు, మిసెస్ ఎస్ దాస్ గారు, ఎస్ఐ రాణి గారు దయచేసి ముందుకు వచ్చి పాట పాడాలని మనం చేస్తున్నాను. తర్వాత పాట పాడేవారు సిద్ధంగా ఉండండి. ముందుగానే మీకు తెలియపరుస్తాను. ఆ సహోదరి పాట పాడిన తర్వాత మరి కాజీపేట నుంచి వచ్చినటువంటి జీబీఎం ఫ్యామిలీ మెంబర్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఉమా సిస్టరు పాట పాడటానికి సిద్ధంగా ఉండాలని మనం చేస్తున్నాం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో ఉమా సిస్టర్ గారు కాజీపేట నుంచి వచ్చారు. జీబీఎం ఫ్యామిలీ మెంబర్. వారు పాట పాడి గణపరచాలని ప్రభుని కోరుతున్నారు. కృతజ్ఞతతో స్తుతి పాడెదం నా యేసునాదా. కృతజ్ఞతతో స్తుతి పాడెదం నా యేసునాదా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. ఈ సమయంలో రాజు గారు మన మధ్యలో ఉన్నారు. ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ దైవ సేవకులు రాజు గారు, వారు పాట పాడి ప్రభుని గణపరచాలని కోరుతున్నాను. తర్వాత సమాధానమ్మ గారు సిద్ధంగా ఉంటారు. సత్యనపల్లిలో సేవ జరిగిస్తున్నటువంటి సమాధానం గారు, ఆ తర్వాత రోహిణి గారు సిద్ధంగా ఉంటారు. ఈ విధంగా మనము పాటల్లో ముందుకు వెళ్తాము. త్వరగా సమయం వృధా కాకుండా మీరు సిద్ధంగా ఉంటే ఒకరు అయిపోయేసరికి అది మంచిదని ప్రేమతో కోరుతున్నాను. రాజాదిరాజ
రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాదిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక విడువని కృపణాలో స్థాపించే సియోనులో స్తుతుల సింహాసనము విడువని కృపణాలో స్థాపించే సియోనులో స్తుతుల సింహాసనమును రాజాదిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాదిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. పాట ద్వారా దేవుని నామాన్ని మహిమపరచుదాం. ఈ ప్రభాత వేళలో ఈ ప్రభాత వేళలో వికసించిన పువ్వులు సంధ్యా సమయంలో వాడిపోను పూలు రాలిపోను ఈ ప్రభాత వేళలో ఈ ప్రభాత వేళలో ఈ ప్రభుని కనపరిచినటువంటి సమాధానం గారిని బట్టి దేవుని కొందరు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనము పాటలు పాడటానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు, కానీ మరి మనం త్వరగా ముందుకు వెళ్ళాలి. పద్మిని రాగిణి గారు వాళ్ళిరువురు కలిసి ఒక 2 చరణాలు పాడి ప్రభుని కనపరచాలని ప్రేమతో కోరుతున్నాను. దేవునికి స్తోత్రంలో మీ అందరికి మన హృదయపూర్వకంగా మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా,
ప్రభువును కనపరిచినటువంటి మరి రోహిణి గారికి, రాగిణి గారికి, పద్మిని గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో చిన్ని శ్రావ్య ముందుకొచ్చి త్వరగా పాడాలని కోరుతున్నాను. నిన్ను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను. నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసెదను. నిన్ను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను. నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసెదను. నిశ్చయము గతి ముగింపు ఈ సమయంలో మరి పాటలు పాడటానికి ఇంకా సిద్ధంగా ఉన్నారు, కానీ మరి సమయాన్ని బట్టి మనము ముందుకు వెళ్ళవలసి వస్తుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలని ప్రేమతో కోరుతున్నాను. ఈ సమయంలో మొదటిగా కాజీపేట నుంచి వచ్చినటువంటి సహోదరి ఉదయాదేవి గారు ముందుకు వచ్చి గ్రీటింగ్స్ 2 నిమిషాల పాటు వారు గ్రీటింగ్స్ శుభాలు తెలియజేస్తారు. స్తోత్రాలని మీ అందరికీ వందనాలు. ఈరోజు ప్రశస్త బర్త్డే కాబట్టి మనం అందరం ఇక్కడ సమకూర్చబడ్డాము. ప్రభు కృపను బట్టి లాస్ట్ ఇయర్ పాప మరి హనీకి చక్కని బిడ్డనిచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఎంతో అనారోగ్య పుట్టే పరిస్థితులు మనకు అన్నీ తెలుసు, హాస్పిటల్ పరిస్థితులు అన్నీ ఎంతగానో జ్వరము, తల్లి బిడ్డలు వాళ్ళ అమ్మమ్మ అందరూ జ్వరాలతో ఉన్నారు పుట్టినప్పుడు. కానీ దేవుడు అద్భుతంగా మరి కాపాడిండు. 1 ఇయర్ త్వరగా గడిచిపోయింది. ఇదంతా ప్రభు కృపను బట్టే మరి హనీ కూడా ఒక తల్లి అయిపోయింది, ఒక బిడ్డ ఆమెకు. అయితే ఆ బిడ్డ కూడా చక్కగా ఉంది. మనం అందరూ వచ్చాము. 1 ఇయర్ గడిచిపోయింది. ఎంతో అనారోగ్య పరిస్థితుల మధ్యలో వచ్చాయి. అయినా కూడా మేము ప్రార్థన చేసామండి. మేము కూడా 10 మందిగా మేము ఒక దీవెన ఫ్యామిలీలో ప్రార్థన చేస్తూనే ఉంటాం అనుకున్నాం అందరి కొరకు. కాబట్టి మరి ఇజ్రాయేల్ బ్రదర్ని బట్టి, పద్ధతిని బట్టి వందనాలు. మరి సువార్త సేవలు కూడా వెళుతాము. ఈ పచ్చని ఈ విధంగా ప్రభావంత వరకు కొనసాగించాలి. కాబట్టి మరి ఇంకో గొప్ప దేవుడు కాబట్టి మరి బిడ్డ చక్కగా ఆరోగ్యం ఇచ్చి మరి ఇంకా ముందు కూడా మంచి ఆరోగ్యంతో ఆయుష్తో మరి పాపం చక్కగా మరి హాని పెంచగలగాలి దేవుని కొరకు. ఆ బిడ్డ కూడా దేవుని కృపలో వర్తిల్లాలి. కాబట్టి మనం అందరూ ప్రార్థన చేద్దాము. వచ్చిన బిడ్డలందరికీ బట్టి వందనాలు. ఒక నిమిషం ప్రేయర్ చేద్దాం పాప కొరకు. దేవాని స్తోత్రం తండ్రి, వందనాలు. సంవత్సరం అంతా బిడ్డను కాచి కాపాడు తల్లి, బిడ్డ క్షేమాన్ని ఇచ్చావు ప్రభు. వాళ్ళ అత్తగారు తల్లిలో అమ్మ నాయన మాకు అందరికీ క్షేమాన్ని ఇచ్చు ప్రభు. ఇంతవరకు ఆ కుటుంబాన్ని వర్ధిల్ల చేసిన దేవానికి స్తోత్రం. ఇక ముందు కూడా పాపకి ఎలాంటి మరి అనారోగ్యం రాకుండా క్షేమంగా ఉంచండి. దేవానికి పిల్ల వర్ధిల్ల చేయండి. చిన్నప్పటి నుంచి భయభక్తి నేర్పించండి ప్రభు. వయసునందుకు జ్ఞానమందును అభివృద్ధి పరచండి దేవా. నీ కృపాక్షేమాలు బిడ్డపై ఉంచి కాచి కాపాడి తల్లిదండ్రులను నాయన మనందరినీ దీవించి కాపాడేవారు. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. తదుపరి ప్రశస్త వారికి దేవుడు ప్రేమించి ఆవిడ నిమిత్తమై అందరం ప్రార్థన చేశాం. మంచి ఆరోగ్యము, ఆయుష్నిచ్చి ఈ సంవత్సర కాలం అంతా కాచి కాపాడి సంరక్షించి 2వ సంవత్సరంలో ప్రవేశించడానికి కృప చూపాడు. దేవునికి స్తోత్రం. మనందరం ఆనందించవలసిన విషయం ఏంటంటే వారికి చక్కని బిడ్డనిచ్చి ప్రశస్త అని పేరు పెట్టి ఈ ప్రశస్తమైన సమయంలో ఈ చక్కని కార్యక్రమాన్ని సిద్ధపరిచిన దేవునికి స్తోత్రాలు చెల్లించడమే. మీరు జ్ఞాపకం ఉంచుకోండి. వీరిని గురించి ప్రత్యేకంగా మీరందరూ ప్రార్థన చేస్తున్నారు. ఇంకా ప్రార్థన చేయండి. ఆ ప్రశస్త ఆత్మ సంబంధమైన ప్రశస్త అయి పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మ సంబంధంగా నారాయణ వారి ఇంటి పేరు నిలబెట్టే వ్యక్తిగా, పరిశుద్ధాత్మ నింపుదల వ్యక్తిగా ఆ బిడ్డ ఎదగాలని చెప్పి ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ చేత ప్రార్థన చేయండి. దేవుడు కార్యం చేస్తాడు. ఎందుకంటే
ఆమె నా ముందు మనవరాలు, నేను ఆమెకి తాతయ్యని. అందుకే నేను వివరణగా చెప్తున్నాను. నేను ఆమె మాకు చక్కగా ఎంతో ప్రేమగా ఎప్పుడు ఆడుకుంటుంది, చాలా హుషారుగా చక్కగా ఆడుకుంటుంది. ఫోన్ తీసుకుని చాలా చక్కగా మాట్లాడుతుంది. అది నేను చెప్పలేదు నా సంతోషాన్ని. ఫోన్ తీసుకుని మన పెద్దవాళ్ళని కూడా చక్కగా ఫోన్ పట్టుకుని చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడలేదు. ఆమె మాటలు రావు కానీ మాట్లాడినట్టుగానే మాట్లాడుద్ది. దేవునికి స్తోత్రం. అందుకు ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని మీరందరూ ప్రార్థన చేయండి. మేము కూడా ప్రార్థన చేస్తాం. మనందరి జీవిత కాలం ప్రాముఖ్యం ఏంటంటే ఆత్మ సంబంధమైన రక్షణ పొంది మనందరం దేవునిలో నడవడమే ప్రాముఖ్యం. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపించే విధానాన్ని బట్టి ప్రేమ చేత నింపబడి అందరి కొరకు ప్రార్థన చేయడం మనం నేర్చుకుందాం. మనందరం రక్షించబడి పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధిలో అనేక మందిని నడిపించే వ్యక్తులుగా మనం ముందుకు సాగిపోదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. 2 నిమిషాలు మీటింగ్ తెలియపరుస్తారు, వారికి సమయం ఉంటుంది. ఆలోపు సురేష్ గారు, ఉషా గారు కూడా ముందుకు వచ్చి పాట పాడాలని నేను కోరుతున్నాను. వారు పాట పాడిన తర్వాత విజయక గ్రీటింగ్స్ అందజేస్తారు. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా, ఘనమైనవి నీ కార్యములు నా యేసయ్యా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా, కృపలను పంపించు కృతజ్ఞతలైతే స్తుతుల అర్పించెదను అన్ని వేళలా. స్తోత్రములు చక్కగా పాడి ప్రభువుని కనిపించినటువంటి సురేష్ గారు వారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో విజయ గారు మరి కాజీపేట నుంచి వచ్చినటువంటి మరి వారు గ్రీటింగ్స్ తెలియపరచాలని 2 నిమిషాల పాటు వారు సమయం తీసుకోవాలని పేరుతో వారు కోరుతున్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అది సమయం ఇచ్చిన బ్రదర్ గారికి నాకు వందనాలు. మరి జీవిఎం ఫ్యామిలీలో మేము స్వార్థ పరిచర్య చేస్తుంటాం బ్రదరు సిస్టర్ వాళ్ళతో. ఎందుకంటే అనేక ప్రాంతాలు తిరగడం, అనేక స్వార్థ అందించడం దేవుడు ఎంతో ఘనమైన పరిచర్య వాటి ద్వారా జరిగిస్తున్నాడు. మరి రూతుని బట్టి, పుష్పకర్ని బట్టి వారిని ప్రేమించి దేవుడు వారి కుటుంబంగా కట్టి మరి గర్భఫలం ఒక మంచి కుమార్తెను, చక్కని కుమార్తెను ఇచ్చాడు దేవుడు. మరి ఆ బిడ్డ మరి ఇన్ని సంవత్సరం అంతా కూడా దేవుడు ఎంతగానో కాపాడి ఉన్నాడు. కృష్ణకుమార్ గారికి వచ్చి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. చేసిన అందరికీ వందనాలు. ప్రార్థన మహాగరుడ గొప్ప దేవుడు ఆశీర్వాదానికి స్తోత్రాలు. ఏ మంచి అర్హతైనప్పటికీ ప్రభావ ఇలాంటి ఆయన కూడికని ఏర్పాటు చేసుకోవడానికి మా ప్రభు మాకు సహాయం చేసినందుకు స్తుతి స్తోత్రాలు ప్రభు వందనాలయ్యా. ఇంతవరకు పాటల ద్వారా నీ నామానికి మహిమ స్తోత్రాలు వందనాలు ప్రభు. ఆశ్చర్యకరంగా నీకు స్తోత్రాలు నీకే ఇచ్చడం తీర్చలేము ప్రభు. అయ్యా నీకు స్తోత్రాలయ్యా. పరిశుభ్రతని ఉన్నాయన ప్రశస్తాన్ని బట్టి నాకు నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రాలయ్యా. సంవత్సరం అంతా నాయన నువ్వు ఎంతగానో కాసి కాపాడి నాయన మొదటి బర్త్డే జరుపుకోవడానికి నువ్వు సహాయం చేసినందుకు వందనాలు స్తోత్రాలయ్యా. ఈ కొడుకులో మీరున్నందుకు స్తోత్రాలు ప్రభావ. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో నాయన మీరున్నందుకు స్తోత్రాలయ్యా. దైవ సేవకుల్లో మీరుండి ప్రభావ నాయన వాక్యం ద్వారా మా ఒక్కొక్కరిని హృదయాలతో మాట్లాడమని నడుస్తున్నాను ప్రభావ. ఈ కూడికను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించమని, క్రమంగా మర్యాదగా ఈ కూడికను జరిగించమని నడుస్తున్నాను. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడి నాయన ఈ బర్త్డే కార్యక్రమం కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించి మీరుగా సమాన మంచి వాతావరణం ఇచ్చినందుకు స్తోత్రం.
అద్భుతాలు సమాధానం కార్యాలు జరిగిస్తున్నందుకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వేసినాము. కొంచెం విజ్ఞాపన నీ సన్నిధికి చేసిన ప్రార్థనకు గొప్ప ప్రతిఫలం ఇచ్చింది. ఏ స్నానం నడుస్తున్నాం తండ్రి. మన మధ్యలోకి రానయ్యున్నారు. అంతకన్నా ముందుగా మాతో ఉన్నటువంటి దైవజనులు రెవరెండ్ కెఎస్ రత్నం గారు మన మధ్యలో ఉన్నారు. వారు చక్కగా మనకు షార్ట్ మెసేజ్ అందజేస్తారు. వారి గురించి మీకు తెలియపరచాలంటే, మా మిస్సెస్ వాళ్ళ పెద్ద అక్కయ్య భర్త ఏసు రత్నం గారు, అంటే మా అన్నయ్య, వారు చాలా విరివిగా దేవుని పరిచర్యలు వాడబడుతూ ఉన్నారు. బహు చక్కగా దయచేసి అందరూ కూడా మీ కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడ ఉంచాలని ప్రేమతో కోరుతున్నాను. నిశ్శబ్దంగా ఉందా? వాక్యాన్ని వినే సమయంలో ఎవరు కూడా అలర్ట్ చేయకూడదు. ఇప్పుడే కాదు, తర్వాత మనం వినబోయే వాక్యంలో కూడా మరి మీరు జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో దేవుని యొక్క మాటలు ఆలకించాలని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దయచేసి ఈ సమయంలో దైవజనులు రెవరెండ్ కెఎస్ రత్నం గారు ముందుకొచ్చి మనకు క్లుప్త ప్రసంగాన్ని అందచేయాలని ప్రేమపూర్వకంగా వారిని కోరుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చినటువంటి బంధువులకి, శ్రేయభిలాషులకి, మరి ఈ యొక్క ప్రశస్త అమ్మాయి, మరి ఆమె మాకు కూడా మనవరాలు. వాస్తవంగా మరి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. ఈ దినము దేవుడు ఏర్పాటు చేసిన దినము ప్రత్యేకముగా మరి ఆమె పుట్టినరోజు జరుపుకుంటే సంవత్సరం నిండి, మరి ఒక సంవత్సరం నిండింది ఆ బాబుకు. మరి దాన్ని బట్టి మేము ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాము. మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఆ బిడ్డల్ని, వారిని, మరి వారి యొక్క తల్లిదండ్రులైనటువంటి పుష్పాకర్ని, మరి రూత్ ఇవాంజలిని ప్రేమించి దేవుడిచ్చిన బిడ్డను బట్టి మరి ఆహ్వానించబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దైవజనులు కానీ, బంధువర్గం కానీ, శ్రేయభిలాషులు కానీ, స్నేహితులు అనేక మంది ఈ యొక్క బర్త్డే సెలబ్రేషన్కి వచ్చినటువంటి వారికి మా యొక్క ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. శాంతమ్మ గారు ముందుకొచ్చి క్లుప్తంగా కొన్ని నిమిషాలు వారి గ్రీటింగ్స్ అందజేయాలని ప్రేమతో కోరుతున్నాను. ఆ తర్వాత రబ్బీ దిమ్సన్ పాట పాడటానికి సిద్ధంగా ఉండాలని కోరుతున్నాను. చాలా బాధపడ్డారు. మరి కుటుంబంతో నాకు సంబంధము దాదాపు 10 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉంది. మరి పుష్పకర్ గారు కానీ, పెద్దబాబు కానీ వివాహం జరగకముందే నేను వారికి పరిచయం అయ్యి వారి కుటుంబం కొరకు మరి ప్రార్థన చేస్తానికి వెళ్ళేదాన్ని. కుమారి గారు కూడా మరి నాతో పాటు ప్రార్థనలు పాల్గొనేవారు. ఎక్కడంటే అక్కడ నేను ఒక సేవకురాలిని. మరి ఇక్కడ కూడా నేను వచ్చి ప్రార్థన నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి వచ్చి చేస్తాను. దేవుని నామ స్తోత్రములు. మరి కుమారి గారికి, మరి బ్రదర్కి ప్రేమించి ఇచ్చిన 2 కుమారులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. వారి కుమార్తె, వారిని బట్టి కూడా దేవునికి వందనాలు. మరి పుష్పాకర్ గారిని, రూత్ గారిని దేవుడు జతపరిచి చక్కని అమ్మాయిని ఇచ్చాడు. దేవుని నామ స్తోత్రం. ఒక విషయం, నేను అనుకోని రీతిగా వారి ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రార్థన చేస్తున్నాను. దేవుడు తనకు గర్భాన్ని ఇచ్చినట్టు నాకు దర్శనంలో చూపించాడు. దేవుని నామ స్తోత్రం. దేవుడు ఏదైతే బయలుపరుస్తాడో అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. హల్లెలూయా. మరి కుటుంబాన్ని దేవుడు అంచెలంచెలుగా ఎంతో ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తున్నాడు. మరి ఈ కుటుంబం ఎంతో దేవునందు భయభక్తి కలిగిన కుటుంబంగా నేను ఎరుగుదును. మరి దేవుడు ఇంకా వారిని, వారి కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. మరి వారికి ఇచ్చిన ఆ యొక్క కుమార్తె చక్కని బహుమానం కదా. యెహోవా ఇచ్చు గర్భఫలం గొప్ప బహుమానం.
ఆ బహుమానాన్ని మరి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి దేవుని యందు భయము భక్తి కలిగి బిడ్డని పెంచే బాధ్యత మరి తల్లిగారికి తండ్రి గారికి మరి ఉంటుంది. మరి దేవుని యందు భయభక్తి కలిగి బాల్యం నుండే మన బిడ్డల్ని మనం పెంచినట్లయితే వారి పెరిగి పెద్దవారై కూడా ఆ వాక్యం నుంచి తొలగిపోరని వాక్యం సెలవిస్తుంది. మరి దేవునామ స్తోత్రం. మరి పుష్ప గారికి రుతు గారికి దేవుడు ప్రేమించి ఇచ్చిన చక్కని బిడ్డ. మరి దేవుని యందు భయభక్తి కలిగి పెంచాలని మరి ఈ యొక్క ఇచ్చిన అవకాశాన్ని బట్టి కొన్ని మాటలు దేవుడు చెప్తానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి ఘనత మహిమ కలుగును గాక. ఆమేన్. చక్కగా గ్రీటింగ్స్ అందజేసి శుభాలు పలికి చిన్న బిడ్డను దీవించినటువంటి అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో రబ్బీ లివింగ్స్టన్ ముందుకొచ్చి ఒక పాట పాడాలని కోరుతున్నాను. ఆశ్రమదీనమున నాకు జవాబిచ్చి ప్రతి నిమిషమున నా మార్గములో ఆశ్రమదీనమున నాకు జవాబిచ్చి ప్రతి నిమిషములో నా మార్గములో నన్ను నడిపిన కృపను తలంచి నన్ను నడిపిన కృపను తలంచి స్తుతుల పించెదను నీకే స్తుతుల పించెదను స్తుతియాగమున యేసుకే అర్పించెదను ఎల్లప్పుడూ స్తుతియాగమున యేసుకే అర్పించెదను ఎల్లప్పుడూ. దేవునికి స్తోత్రము. వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. కృపగల దేవా, కలువరి నాథా, కొనియాడెదనీ ఘననామం. కృపగల దేవా, కలువరి నాథా, కొనియాడెదనీ ఘననామం. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాటిలో మొదటిగా పుష్పాకర్ రూత్ ఎవెంజలిన్ ఇద్దరు కూడా ముందుకొచ్చి వారి సాక్ష్యాన్ని క్లుప్తంగా అందజేస్తారు. తర్వాత మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ ఇస్సాక్ గారు సరిత గారు కలిసి ప్రత్యేక పాట పాడతారు. ఆ తర్వాత మనము వాక్యాన్ని విననై ఉన్నాము. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా, మరి ప్రాముఖ్యంగా ఈ సమయం నుండి దైవ వాక్యాన్ని అందించే సమయంలో ప్రాముఖ్యంగా మీరందరూ కూడా సహకరించాలని, ఎవరు కూడా శబ్దం చేయకుండా, పక్కన పిల్లలు అలర్ట్ చేస్తుంటే మీరు అలర్ట్ చేయకుండా వారిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలి. బాబు అరవకరు అంటే మళ్ళీ మనం అలర్ట్ చేసిన వాళ్ళు ఉంటాం కదా, అలా కాకుండా నోటి మాట ద్వారా రాకుండా వారిని కంట్రోల్ చేసే ప్రయత్నం మనం చేద్దాం. దయచేసి ఈ సమయంలో మరి గురుదేవించిన ముందుకు వచ్చింది. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు.
ఇప్పటికీ నేను 2-3 టైమ్స్ చెప్పుంటాను దేవుడు మా జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని సాక్ష్యం రూపంలో. మళ్ళీ మీ అందరి ముందు చెప్పడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఫస్ట్ మాకు పెళ్ళైన తర్వాత అంటే ప్రెగ్నెన్సీ అని అనుకున్నప్పుడేమో చెకప్కి వెళ్ళినప్పుడు పీసీఓడి ప్రాబ్లం అని తెలిసిందనమాట. అప్పటికి చాలామంది అంటే ఏంటి ఇంకా గుడ్ న్యూస్ లేదా అన్నట్టుగా ఉన్నారనమాట రిలేటివ్స్లో కానీ అలా. సో మేము అనుకునే వాళ్ళం అంటే మేమైతే తప్పేం చేయట్లేదు ఏసయ్య, అంటే ఫస్ట్లో అప్పుడే ఎందుకులే అని అనుకున్నాము, కాకపోతే అది తప్పని మేము వెంటనే రియలైజ్ అయ్యాము. కానీ పీసీఓడి అనేది చాలా మేజర్ ప్రాబ్లం, అది చాలామంది అమ్మాయికి తెలిసిందే. కానీ దేవుడు అద్భుతంగా ఆ ప్రాబ్లం అని తెలిసిన ఒక 2 monthsలోనే కన్సీవ్ అవ్వడానికి ఛాన్స్ ఇచ్చారు, దేవుడు కృప చూపించారు. మళ్ళీ అది కూడా స్మూత్ ప్రాసెస్ కాదనమాట. ఏది కూడా ఇప్పుడు ఫస్ట్ అపెండిసైటిస్ ఆ పేగు ఉంటుంది కదా, ఆ వాపు ఆ పేగు మీద వాపు వచ్చి ఆ లేయర్ అంతా భయంకరమైన పెయిన్ అనమాట రైట్ సైడ్. సో అసలు ఎలా అంటే ఇంకా అసలు ఏ పని చేయలేక ఉండేదాన్ని అనమాట. ఆ 2 days చాలా సివియర్ అయిపోయింది. ఇంకా నేను వేరే అంటే మా అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్ళే మధ్యలోనే మా ఊర్లోనే దిగేసాను అనమాట అంత పెయిన్కి అనుకోకుండా. సో ఇంకా పవర్ఫుల్ ట్యాబ్లెట్స్ అనమాట, ఒక 1 week 10 days ఆ పెయిన్స్కి రిలేటెడ్ ఒక పవర్ఫుల్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు డాక్టర్స్. అప్పటికి కన్సీవ్ అయ్యానన్న విషయం తెలియదు అనమాట. సో తర్వాత ఏమైందంటే లంగ్స్ బాగా ఇన్ఫెక్ట్ అయిపోయి కోల్డ్, భయంకరమైన థ్రోట్ పెయిన్, ఆల్మోస్ట్ అదొక 20 days 25 days ఉంటుంది. వాటికి కూడా భయంకరమైన యాంటీబయాటిక్స్. ఇంకా ఇదంతా జరుగుతుండగా నేను ఎందుకైనా బెటర్లే అన్నట్టుగా డాక్టర్ని కన్సల్ట్ అయితే అప్పుడు గుడ్ న్యూస్ తెలిసింది. కాకపోతే డాక్టర్ ఏమన్నారంటే చెప్పలేము, ఎందుకంటే నువ్వు చాలా పవర్ఫుల్ ట్యాబ్లెట్స్ వాడావు, ఇది చాలా స్టార్టింగ్ స్టేజ్, 4 to 5 weeks ఇది, సో అసలు చెప్పలేము, నాట్ ష్యూర్ అన్నట్టుగా చెప్పారనమాట. మేము ఏసయ్య ఇంకా ఎలా అంటే ఒక ప్రాబ్లం తర్వాత సరే కన్సీవ్ అవుతున్నాను అనుకునే టైంకి ఈ ట్యాబ్లెట్స్ వల్ల ఆర్గాన్ సరిగ్గా ఫామ్ అవ్వచ్చు, సో మొత్తం పిండము పడిపోవచ్చు అన్నట్టుగా చెప్పేసరికి చాలా బాధపడ్డాను అనమాట ఆ రోజంతా. ఇంకా మా అమ్మమ్మ ఏమందంటే అంటే భయంకరమైన దగ్గు, ఎలా అంటే ఇంక అసలు డేలో 90% నేను దగ్గే అనమాట. ఇంకా అసలు మాట్లాడిన దగ్గే, ఇంకా పొట్ట మొత్తం కదిలిపోయేది, అంత దగ్గు. అమ్మమ్మ ఇట్లా దగ్గుతుంటే ఇంకా డాక్టరే డౌట్గా చెప్పింది ఈ దగ్గుకి అసలు ఇంకా కష్టమైపోద్దేమో అనుకుంటే, అమ్మమ్మ అంది అసలు దగ్గు అవి ఏం చేస్తాయి, దేవుడు వేసిన విత్తనము దేవుడే పెంచుతాడు నీ గర్భంలో, దానిలో డౌట్ పడద్దు అన్నట్టుగా చెప్పారనమాట అమ్మమ్మ. అట్లా అద్భుతంగా దేవుడు 9 months, ఆ 9 monthsలో కూడా మళ్ళీ నేను 2 times అడ్మిట్ అయ్యా భయంకరమైన ఫీవర్తో. 1 or 3 తగ్గేది కాదనమాట. అట్లా 2 times అడ్మిట్ అయ్యాను. 3 days యాంటీబయాటిక్స్ పెట్టేవాళ్ళు, ఇంకా 3 days కోర్స్, ఇంకా తగ్గిపోవాలి ఆ ఫీవర్, తగ్గకపోతే ఇంక మేము మెడిసిన్ కూడా ఇవ్వలేము అన్నారనమాట సెకండ్ టైం అడ్మిట్ అయినప్పుడు. ఇంకెలా అంటే అసలు మెడిసిన్ కూడా ఇవ్వము, అసలు ఫీవర్ ఏమో కంట్రోల్ అయ్యేది కాదు. వాళ్ళు 6 hours అన్నది కాస్త 4 hours వేసుకోవచ్చు అన్నారు. 4 hours కాదు, 1 hourకి మళ్ళీ ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా స్పాంజింగ్ తప్ప అసలు మెడిసిన్ మేము ఇవ్వకూడదు, అసలు మంచిది కాదు, ఇంకా అసలు బేబీ కష్టం ఇంకా అని అన్నారు 6th monthలో. అట్లా అసలు ఎన్ని రకాల హెల్త్ ఇష్యూస్ అంటే ప్రెగ్నెన్సీ మొత్తంలో మేబీ నేను వాడిన యాంటీబయాటిక్స్గా బేబీ అంత ఎనర్జిక్గా ఉందో మరి ఏంటో తెలీదు. దేవుడు చాలా అద్భుతంగా, అసలు చాలా యాక్టివ్ పాప, దేవునికి స్తోత్రం. ఆ విషయంలో చాలా యాక్టివ్గా ఉంటుంది, దేవుని స్తుతిస్తుంది, పాట పాడమంటే ఏదో రాగాలు తీస్తుంది. ఇదంతా మేమేదో నేర్పించడం వల్ల ఇదంతా కాదు, దేవుడు తనని ఏర్పరచుకున్నాడు. అది తను అబ్బాయిని ఎక్స్పెక్ట్ చేసాము, ఎందుకంటే ఇంట్లో అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు కాబట్టి అబ్బాయి అయితే బాగుంటుంది అన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేసాము. కాకపోతే ఇంకా అమ్మాయిని ఇచ్చాడంటే ఎవరిని ఇచ్చినా దేవుడు ఒక ఉద్దేశంతో ఇస్తాడు. దేవుడు ఉద్దేశం లేకుండా ఎవరిని లోకంలోకి తీసుకురాడు కదా. సో తనకి మేము పెట్టిన ముద్దు పేరు విన్సీ అనమాట. విన్సీ అంటే విక్టరీ.
అట్లా ప్రతి విషయంలో తను విక్టరీ అనమాట. అంటే నేనే గెలవాలి అన్న పౌరుషం ఉంటుంది తన వాయిస్లో. కానీ అలా ఇంకా ప్రశస్త ఎవ్లిన్ అని పేరు పెట్టాము. ప్రశస్త అంటే ప్రెషియస్, వెరీ ఇంపార్టెంట్. ఎవ్లిన్ అంటే డిజైర్, అంటే కోరుకున్నది. సో దేవుడు అద్భుతంగా మేము చేసింది కాదు, మేమేదో మా జ్ఞానం వల్ల, మా తెలివి వల్ల, మాకు సంబంధించిన ఏది కాదు, కేవలం దేవుని కృప వల్లనే ఈరోజు మేము అద్భుతంగా చిన్ని బిడ్డ పుట్టినరోజు జరిపించుకుంటాము. అందుని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగిన ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించిన దాకా. ఆమేన్. మీరు హృదయపూర్వకంగా ప్రభువును స్తుతించాలని నేను ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. మీ అందరూ కూడా మీ హృదయాల్లో మీరు ప్రభువును స్తుతించి గణపరచుదురుగాక. దేవుని స్తోత్రాలు. ఈ సమయంలో మన మధ్యలో ఇస్సాక్ దైవ సేవకులు ఇస్సాక్ గారు ఉన్నారు, సరిత. వారి ఇరువురు కలిసి స్తుతి ఆరాధన మనకు చాలా ప్రాముఖ్యమైంది. ఈ సాక్ష్యానికి సరిపోయిన విధంగా కూడా మనం అందరం కలిసి స్తుతించబద్ధులమైనాం కాబట్టి వారి మన మధ్యలోకి వచ్చి ఒక పాట పాడుతూ స్తుతి ఆరాధన చేస్తూ ప్రభువును కనపరచాలని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దయచేసి ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. హల్లెలూయా. చేతులు ఉన్న వాళ్ళందరూ 2 చేతులు ఎత్తి చెప్దాం హల్లెలూయా. చాలా సంతోషం. అభిషక్తులైన దైవజనులు జెర్మియా గారు, అయ్యగారికి, అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా సేవకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. కొద్ది నిమిషాలు ఇప్పటి వరకు కూర్చున్నాం. కొద్ది నిమిషాలు లేచి నిలబడి సర్వోన్నతుడైన యేసయ్య నామాన్ని మనం అందరం కూడా ఆరాధిస్తూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. నా మనసారని నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా. పుష్పకర్ గారి పట్ల, అయ్యా సహోదరి పట్ల నువ్వు చేసిన ప్రతి మేలుకే స్తోత్రం. ఇంకా నా బిడ్డలు మీరు దీవించు. ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించు. ఇంకా నేను కృతజ్ఞత స్తుతులతో స్తుతించే వారికి సిద్ధపరచు. ప్రభువా, నీ సేవకుడు మాట్లాడుచున్నాయి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి దేవా. ఈ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరచమని, దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ఈ ఆరాధన అడిగి వేడుకొని పొంది సమర్పిస్తున్నాము తండ్రి. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. దేవుడు మా కుటుంబంలో చేసిన మేలును బట్టి ప్రభువుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతవరకు చక్కగా ఆరాధించగలిగాము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మన మధ్యలో దైవజనులు పాస్టర్ పి జెర్మియా అయ్య గారు మరి ఉండటము చాలా సంతోషకరమైన విషయము. నేను మా కుమార్తె వివాహం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు మరి పుష్పాకర్ అప్పటికి నాకు జెర్మియా గారి గురించి బాగా పూర్తిగా తెలియదు, కానీ కొంతవరకు తెలుసు. అయితే అప్పటికి నేను చాలా సంతోషపడ్డాను. దైవ సేవకులు జెర్మియా గారి సంఘంలో ఒక చిన్న పాత్రగా వాడబడుతున్నటువంటి పుష్పాకర్ను మేము అల్లుడిగా స్వీకరించడం అనేది అది ఘనతగా భావించాను. అది ఎంతో ధన్యతగా భావించాను. దాన్ని బట్టే
ఈ ధన్యకరమైన సమయము మనకు వచ్చింది. దాన్ని బట్టే వారు మన మధ్యలోకి ఈ సమయంలో వచ్చి వాక్యాన్ని అందించడానికి సిద్ధపడుతూ ఉన్నందుకు ప్రభువుకు స్తుతులు చెల్లిస్తున్నాను. వారికి నా హృదయపూర్వక వందనాలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. దేవుని మీదైన కృప వారికి మనకందరికీ తోడై ఉండునుగాక. ప్రస్తుతము బహుబలముగా మరి ప్రపంచవ్యాప్తంగా వాడబడుతున్నటువంటి దైవజనులు ప్రత్యేకింపబడిన వారిలో మరి ప్రత్యేకింపబడిన వారిగా వారి సంఘం యొక్క విధానాన్ని వారి యొక్క పరిచర్యని నేను చూసినప్పుడు ఎంతగానో సంతోషిస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిదండి, వారు దేవుని వాక్యాన్ని మన మధ్యలోకి వచ్చి అందజేస్తుండగా దేవుని కనపరుద్దాము. వారి వాక్యానికి ముందుగా అమ్మగారు చిన్న ప్రార్థన చేయాలని క్షమించండి. అమ్మగారు చిన్న ప్రార్థన చేస్తున్నారు. తర్వాత ముగింపులో కూడా వాక్యం అయిపోయిన తర్వాత కూడా అమ్మగారే ప్రార్థన చేయాలని నేను ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, నీకు వందనాలు తండ్రి. మంచి దేవుడవు, చాలిన దేవుడవు నాయన. ఈ మంచి శుభకరమైనటువంటి దినము కొరకై నీకు వందనాలు నాయన. పుష్పక దూతులను ప్రేమించి మీరు అనుగ్రహించిన చక్కని కుమార్తె గడిచిన సంవత్సరం అంతా కంటి పాప వలె దేవతలను మీరు కాపాడారు. 2వ సంవత్సరంలో అడుగు పెట్టించారు. మీ మహాకృపను బట్టి వందనాలు నాయన. ఆ బిడ్డ పెరిగి పెద్దదై ఒక విశ్వాస వీరురాలిగా మీ నామ కవిత కొరకు నిలవబడినట్లు కృప చూపండి నాయన. అన్ని విషయాలలో మీ కుమార్తెను ఆశీర్వదించి వర్ధిల్ల చేయండి. ఇప్పటి వరకు కార్యక్రమాలన్నీ ఆశీర్వాదకరంగా జరిగించారు. దైవజనులు నిలవబెట్టి అమూల్యమైన వర్తమానాన్ని అనుగ్రహించండి నాయన. మీ మాటల ద్వారా మేమందరం బలపరచబడినట్లుగా, మీ మాటల ద్వారా మా ఆత్మీయ వృద్ధి జరుగునట్లుగా కృప చూపి మహిమ పొందమని, కుటుంబానికి క్షేమాన్ని ఇచ్చి వర్ధిల్ల చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. రేపు అదే పిల్లలు నీ దగ్గరకు వచ్చి అంటారు, ఎందుకు ఏది విత్తుతామో అది కొయ్యాలని వాక్యం ఉంటుంది కదా. అలాంటివి మనం నేర్పొద్దు అమ్మా. చక్కగా బిడ్డకు పాటలు నేర్పు. ఆల్రెడీ నేర్పే ఉంటావు. మీ పాప కూడా పాడి ఉంటుంది, కాకపోతే మాకు ఎవరికి అర్థం కాదు అంతే. ఒకవేళ అర్థమైతే వాళ్ళ తాతయ్య గారికి అర్థమై ఉంటుంది, వాళ్ళ అమ్మమ్మ గారికి అర్థమై ఉంటుంది. రైట్, నేర్పాలి. వాక్యం నేర్పాలి, ప్రార్థన నేర్పాలి, నీతిగా బ్రతకటం నేర్పాలి, పవిత్రంగా బ్రతకటం నేర్పాలి. ఒకటి మనం నేర్పాలి, రెండవది ప్రార్థించాలి, మూడవది మాదిరి చూపించాలి. ఈ 3 మనం చేస్తే భూలోకంలో మనకు జీతం ఇస్తాడు, పరలోకంలో మనకు జీతం ఇస్తాడు. అలాంటి గొప్ప జీతం ఈ యవన బిడ్డలకు, వారి తల్లిదండ్రులకు, ఈ స్థలంలో నిలిచిన మనందరికీ దయగలి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. ఇజ్రాయేల్ ప్రార్థించాలని కోరుతున్నాను. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, మీకు స్తోత్రమయ్యా. మంచి దేవుడవు, చాలిన దేవుడవు. మీ వంటి దేవుడు ఈ లోకంలో ఎవరున్నారు యేసయ్యా? మిమ్మల్ని కలిగి ఉన్న మేము నిజంగా ధన్యులం దేవా. ఈ దినాన దేవా పుష్పాకర్ గారితో పాటు మేము సంతోషించడానికి మీరు కృపనిచ్చారు నాయన. చక్కని కుమార్తెను బహుమానంగా మీరు ప్రసాదించినందుకై స్తోత్రం నాయన. దేవా మీకు స్తోత్రం. ఆ బిడ్డను ఎలా పెంచాలో దేవా ఈ వాక్యం ద్వారా మీరు నేర్పించినందుకై మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను నాయన. నిజంగా తండ్రి, చిన్నప్పటి నుండే దేవా మీ వాక్యాన్ని నేర్పుతూ, మీ ఆరాధనను నేర్పుతూ నాయన, బైబిల్లోని మంచి సుగుణాలను నేర్పుతూ పెంచడానికయ్యా పుష్పాకర్కు, రూతుకు మీ కృపలు ప్రసాదించండి నాయన. అంత మాత్రమే కాదు నాయన, పుట్టిన బిడ్డ కొరకు అనుదినము ప్రార్థించే ఆ కృప నాయన మీరు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. ఏ రోజు కూడా ఆ బిడ్డ విషయంలో, ప్రార్థించే విషయంలో దేవా బిడ్డలో వెనుకడుగు వేయకుండా నాయన, నిర్లక్ష్యం చేయకుండా అనుదినము ఆ బిడ్డ కొరకు ప్రార్థించడానికి కృపనివ్వండి నాయన. తండ్రి మీకు స్తోత్రం. అంత మాత్రమే కాదు,
ఆ బిడ్డ తల్లిదండ్రులను చూస్తూ పెరుగుద్ది కనుకయ్యా దేవా మాదిరి చూపించే ఆ కృప తల్లిదండ్రులు ఇరువురికి మీరు ప్రసాదించండి నాయన. దేవా వారి ఇరువురి తల్లిదండ్రులు ఎంతో భక్తి కలిగిన వారు. భక్తి మార్గంలో వారిరువురు ఎలా పెంచబడ్డారో వారికి అనుగ్రహించిన కుమార్తె ప్రశస్తను కూడా ప్రశస్తమైన భక్తిపరురాలుగా పెంచడానికి, ప్రశస్తమైన బిడ్డగా దేవా పెంచడానికి మీరు కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను నాయన. అవును తండ్రి, ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరూ ఆ విధంగా తమ బిడ్డల్ని పెంచడానికి మీ విస్తారమైన కృపలు చూపమని ప్రార్థిస్తున్నాను నాయన. ప్రత్యేకంగా దేవా ప్రశస్తను మీరు ఆశీర్వదించండి, మీరు ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. విద్య యందు, ఆరోగ్యమందు, జ్ఞానమందు, కృపయందు ఆ బిడ్డ వర్ధిల్లాలి నాయన. దేవా మీ నామ ఘనత కొరకు బిడ్డ ఎదగాలి, మీ నామ ఘనత కొరకు బిడ్డ బ్రతకాలి. కావలసిన విస్తారమైన కృపలు అనుగ్రహించి మహిమ పొందమని నిజంగా తల్లిదండ్రులకు మీరిచ్చే జీతం నాయన వృద్ధాప్యమందు ఆ బిడ్డల పోషణ మందు ఉండడం తండ్రి. అలా అంత మాత్రమే కాదయ్యా, మహిమ కలిగిన రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం, ఇంటి చక్కటి దేవా బహుమానాలను మీరు తల్లిదండ్రులకు ఇవ్వబోతూ ఉండగా పిల్లలను దేవా ఓ మంచి శ్రేష్టమైన మార్గంలో, భక్తి మార్గంలో, దేవా నీతియుక్తమైన మార్గంలో, పవిత్రమైన మార్గంలో పెంచడానికి కృపలను అనుగ్రహించి మహిమ పొందమని ఇక్కడున్న ప్రతి తల్లిని తండ్రిని దీవించండి. ప్రతి బిడ్డలను ఆశీర్వదించి ప్రత్యేకంగా ప్రశస్తను బహుతరాలకు సంతోష కారణంగా చేసి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మా మనల్ని మన్నించి చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకున్నాను. అలాగే ప్రేమని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వచ్చి మీరందరూ విన్సింగ్ కూడా దీవించాలని మరోసారి కృతజ్ఞతలు చెల్లించుకున్నాను. థ్యాంక్ యూ. కోఆపరేట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సమయానికి ఇచ్చేసిన అందరికీ, ప్రత్యేకంగా బంధుమిత్రులందరికీ, అలాగే రాజరత్నం అన్న మా మనల్ని మరింతగా మన్నించి, జర్మీ అన్న, అలాగే పాస్టర్స్ కానీ అందరూ మనల్ని మన్నించి ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టకుండా మమ్మల్ని అందరికీ కోఆపరేట్ చేసి ఇచ్చేసిన ప్రతి వారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ప్రేమ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వారు గుర్తుపెట్టుకోవాల్సిందిగా థ్యాంక్ యూ సో మచ్. మహాగణుడ శివాధిపతి ప్రశస్త బర్త్డే ఆది నుంచి ఇంతవరకు కూడా సక్రమముగా, మర్యాదగా, మీకు మహిమకరంగా పరిశుద్ధాత్ముడా మీ సన్నిధి, మీ సహాయము ఇక్కడ మీరు చేసి నడిపించుకున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. పరం జ్యోతి గారిని, ఇజ్రాయెల్ అన్నగారిని, వారిద్దరిని మీరు ప్రేమించి పరం జ్యోతి గారికి ఇచ్చిన కుమారుని, ఇజ్రాయెల్ అన్నగారికి ఇచ్చిన కుమార్తెను ప్రేమించి వారిద్దరికీ ప్రశస్తాను బహుమానముగా మీరు ఇచ్చినందుకు స్తుతిస్తున్నాం నైనా. ప్రశస్తాను ప్రశస్తముగానే మీకు మహిమకరంగా పెంచటానికి తల్లికి తండ్రికి అటువంటి జ్ఞానముతో మీరు నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంతవరకు దైవజనుల ద్వారా మాట్లాడిన ప్రతి మాట తల్లిదండ్రులు నైనా వారి హృదయంలో దాచుకుని వాటి ప్రకారం పిల్లల్ని పెంచడానికి సహాయం చేయండి అయ్యా. కనికరం చూపించండి, కాపాడండి, భద్రపరచండి. వచ్చిన బంధువులను, ఆత్మీయులను, దైవజనులను, సంఘస్థులను ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని, మీ నామమును మహిమపరచుకోమని, అన్ని నామముల కంటే పైనామమైన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన శక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థించి ఘనపరిచి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇంకో కార్యక్రమాన్ని కలిగి ఉంటున్నాము. మన మధ్యలో ఉన్న దైవజనులు జర్మీ గారు కేక్ కట్ చేయడానికి మరి ప్రేమపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాము.